హాయ్! వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ధనుర్మాసంలో తర్వాతి పాసురానికి వెళ్తున్నాం. ఓంగి ఉలగళந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்குச் சாத்து நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயல் உகள பூ பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரன்று சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தేలోరెంబావాయ్. రాక్షసరాజైన బలిచక్రవర్తి నుండి దానము పొందినటువంటి మన వామనుడు ఆకాశమంతటా పెరిగి లోకాళ్ళు కొలిచిన ఆ పురుషోత్తముని యొక్క నామాలని, ఆయన ప్రసిద్ధిని కొలుద్దాం రండి. ఓంగి ఉలగళంద ఉత్తమన్, ఆయన వామనుడు బాగా ఆకాశమంత ఎత్తుకు పెరిగిన ఆ వామనుణ్ణి కొలుద్దాం రండి. తీంగిండ్రి నాడెల్లా తింగళ్ ముమ్మారి పెయ్దు, మనం గనక ఈ శ్రీనోము నోస్తే, పొద్దున్నే వెళ్ళి మనం స్నానము చేస్తే ఏం జరుగుతుంది? నెలకి 3 వానలు పడతాయి. 9 రోజులు ఎండ, ఒకరోజు వర్షం, 9 రోజులు ఎండ, ఒక రోజు వర్షం, 9 రోజులు ఎండ, ఒక రోజు వర్షం, అలా నెలకి 3 వర్షాలు పడతాయి. అలా పడితే ఏమవుతుంది? ఒంగు పెరున్సెన్నల్, పక్కన పొలాలలో ఎత్తుగా వరి పండుతుంది. ఆ వరి మధ్యలో, నిండిన నీళ్ల మధ్యలో కయల్ అనేటువంటి చేపలు బాగా పెద్దవిగా ఉండి వాటి మధ్య తిరుగుతూ ఉంటాయి. పైన తుమ్మెదలు కడుపు నిండిన తేనెతో కడుపు నిండి అవి ఝుంకారం చేస్తూ ఉంటాయి. అదే సమయంలో ఇంత వ్యవసాయం ఉన్నప్పుడు పాడి కూడా బాగుంటుంది కదా. అప్పుడు ఇలా తాకంగానే, రొమ్ముని తాకంగానే పాలని వర్షించేటువంటి గోమాతలతో ఊరు సమృద్ధిగా అవుతుంది. అలా ప్రజలంతా సుఖంగా శాంతిగా ఉంటారు అని చెప్పి అమ్మమ్మతో అంటోంది. ఇక్కడ ఓంగి ఉలగళంద ఉత్తమన్ అంది. ఏం ఉత్తమనని ఎందుకు అనాలి? వామనుడు అనొచ్చు కదా. అంటే ఆయన భూమిని ఒక కాలితో తాను కొలిచినప్పుడు ఆయన భూమిని ఎటువంటి భేదభావంతోనూ చూడలేదు. నేనేదో ఆంధ్ర రాష్ట్రంలో లేదా ఇంకొకటినో నేను పట్టుకుంటాననిలే. దేశం మొత్తం నాది, ప్రపంచమంతా నాదే అని ఏ భేదభావాలు చూపించలేదు. మనం కూడా ఏ భేదభావాలు చూపించకుండా ఉండాలన్నదే అమ్మవారి ఆజ్ఞ. ఆండాళ్ తిరుగడిగలే శరణం.